డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పీఠం భారతీయులకు బలిపీఠం కాబోతోందా అంటే అవును అనే సమాధానం వినిపిస్తోంది. ఇప్పటికే భారతీయులు రోజులు లెక్క పెట్టుకుంటున్నారు అక్కడ. అదేంటి, ట్రంప్తో వారికి ఉన్న ముప్పేంటి, పైగా తన టీంలోకి తెలుగు వారినే తీసుకుంటున్నారు అనే కదా మీ డౌట్. కానీ ఎవరికైనా తమ దేశమే ఫస్ట్ ప్రయారిటీ అవుతుంది. అలాగే తమ దేశ ప్రజలే అన్ని రంగాల్లో ముందుండాలని కూడా ఉంటుంది. ప్రస్తుతం ట్రంప్ కూడా అదే దారిలో వెళ్తున్నారు. అమెరికా ఫస్ట్ అనే నినాదంతో విదేశీయులకు కోలుకోలేని దెబ్బ కొట్టేందుకు సిద్ధమవుతున్నారు. అందులో భారీగా దెబ్బ పడేది భారతీయులకే అని తెలుస్తోంది. ఎందుకంటే ట్రంప్ విదేశీయుల కారణంగా అమెరికన్లకు ఉపాధి దొరకడం లేదని మొదటి నుండి వాదిస్తున్నారు. దీంతో వలసలపై కఠినంగా వ్యవహరించాలని ముందుగానే డిసైడ్ అయ్యారట. అధ్యక్షుడిగా మొదటి విడత పాలనలోనే వలసలపై చాలా కఠినంగా ఉన్న ట్రంప్ ఇప్పుడు ఇంకాస్త కఠినంగా ఉండొచ్చు అనే అంచనాలు భయపెట్టిస్తున్నాయి. భారత్ నుండి పెద్ద సంఖ్యలో విద్యార్థులు అమెరికాలో ఉన్న తరుణంలో వీరందరి భవిష్యత్తుపై ట్రంప్ కత్తి వేలాడుతోంది. ఏం తేడా వస్తుందో, ఎప్పుడు అమెరికా దాటాల్సి వస్తుందోనని భారతీయ విద్యార్థులు చాలా టెన్షన్ పడుతున్నారు. విదేశీ విద్యార్థులతో పాటు వీరు ఎక్కువగా ఉన్న వర్సిటీలు కూడా కంగారు పడిపోతున్నాయి. ట్రంప్ విధానాలు తమ విద్యార్థుల్ని ఎలా దెబ్బతీస్తాయోనని అక్కడి యూనివర్సిటీలు హడలిపోతున్నాయి. వీలైనంత వరకు డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి అక్కడి విద్యా సంస్థలు. ట్రంప్ విధానాలు ఎలా ఉండొచ్చో ఊహించి కొన్ని వర్సిటీలు తమ విదేశీ విద్యార్థుల్ని తయారు చేస్తున్నాయి. ట్రంప్ అధ్యక్ష పీఠం అలా ఎక్కుతారో లేదో, ఇలా వలసదారులపై ఉక్కుపాదం మోపే విధంగా కొత్త చట్టాలు, పాలసీలు తీసుకువస్తారని అమెరికాలోని యూనివర్సిటీలు కూడా ఆందోళన చెందుతున్నాయి. అందుకే యూనివర్సిటీ నుండి సెలవులపై తమ స్వదేశం లేదా ఇతర దేశాలకు వెళ్లిన విద్యార్థులు జనవరి 20కు ముందే అమెరికా చేరుకోవాలని ఆ యూనివర్సిటీలు కోరుతున్నాయి. అలా చేయని పక్షంలో అమెరికాలో వారికి వీసా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందట. యేల్ యూనివర్సిటీలో అయితే అమెరికాలో కొత్త వలస చట్టాల వల్ల అంతర్జాతీయ విద్యార్థులు ఎదుర్కోబోయే సమస్యలపై వెబినార్ కార్యక్రమం కూడా నిర్వహించారు. 2017లో ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ముస్లిం దేశాలు, ఉత్తర కొరియా, వెనిజువేలా లాంటి దేశాలకు ప్రయాణాలపై నిషేధాన్ని కూడా విధించారు. ఆ తర్వాత విద్యార్థుల వీసాలపై ఆంక్షలు విధించారు. ఈసారి ఆ దేశం ఈ దేశం అని లేకుండా విదేశీ విద్యార్థులందరికీ ఇబ్బందులు తప్పవు అనే సంకేతాలు కనిపిస్తున్నాయి. అయితే వలసదారుల పట్ల కఠినంగా వ్యవహరించే అవకాశాలు కూడా ఉన్నాయి. దీంతో అమెరికాలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులు తమ భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నారు. ట్రంప్ ఎన్నికల ప్రచారంలో పదే పదే వలసదారులపై ఉక్కుపాదం మోపుతామని చెప్పారు. ముఖ్యంగా అక్రమ వలసదారులు, సరైన అనుమతి పత్రాలు లేని వారిని వారి దేశాలకు తిరిగి పంపించేస్తామని, అవసరమైతే జైళ్లలో, డిటెన్షన్ సెంటర్లలో పెడతామని, ఒకవేళ అవి కూడా సరిపోకపోతే పెద్ద డిటెన్షన్ సెంటర్లు, కౌంటీ జైళ్లు ఉపయోగిస్తామని అన్నారు. అక్రమ వలసదారులపై చర్యలు చేపట్టడానికి మిలిటరీ చర్యలు కూడా చేపడతామంటూ హెచ్చరించారు. ఇక గతంలో అమెరికా అధ్యక్షుడిగా ఉన్న బరాక్ ఒబామా డిఫర్డ్ యాక్షన్ ఫర్ చైల్డ్హుడ్ అరైవల్స్ ప్రోగ్రామ్ చట్టాన్ని తీసుకువచ్చారు. అయితే ఈ చట్టం ప్రకారం విదేశాల నుండి చిన్నతనంలో అమెరికా వచ్చి అక్కడే చదువుకుంటున్న విద్యార్థులకు వలసల చట్టం నుండి ఉపశమనం లభించింది. ఇప్పుడు ఒబామా తీసుకువచ్చిన చట్టాన్ని ట్రంప్ రద్దు చేసే యోచనలో ఉన్నారని చెబుతున్నారు. ఒకవేళ అది జరిగితే భారత్, ఇతర దేశాల నుండి అమెరికా వెళ్లి చదువుకుంటున్న దాదాపుగా 5 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది. ఇవే కాదు, అమెరికాలో చదువుతున్న, పనిచేస్తున్న భారతీయ విద్యార్థులు వీసా నిబంధనలపై అనుమానాలు కూడా ఉన్నాయి. అందుకే చాలా మంది ఇండియా వచ్చేశారు. ట్రంప్ అధ్యక్ష పీఠం ఎక్కక ముందే తిరిగి అమెరికా రావాలని ఆయా విశ్వవిద్యాలయాలు విద్యార్థులకు సూచించాయి. 2023-24 సంవత్సరంలో భారత్ నుండి చైనా కంటే ఎక్కువ మంది విద్యార్థులు విదేశాల్లో చదువు కోసం వెళ్లారు. ఇంటర్నేషనల్ ఎడ్యుకేషనల్ ఎక్స్చేంజ్ పై ఓపెన్ డోర్స్ 2024 నివేదిక ప్రకారం 3,31,602 మంది భారతీయ విద్యార్థులు అమెరికన్ విద్యా సంస్థల్లో జాయిన్ అయ్యారు. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 23% పెరిగింది. ట్రంప్ ప్రధాన హామీల్లో ఒకటైన ఇమిగ్రేషన్ పాలసీ ప్రస్తుతం భారతీయులకు ఇబ్బందికరంగా మారే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా భారతీయ అమెరికన్లకు ప్రధాన ఆందోళన కలగజేస్తోంది. వారి పిల్లలు సహజంగా అమెరికా పౌరులుగా మారడంపై అనిశ్చితి నెలకొంది. సహజ సిద్ధమైన పౌరుడు అంటే ఆ దేశంలో జన్మించిన కారణంగా అమెరికా పౌరసత్వం తీసుకునే ఒక ప్రక్రియ. అలాంటి వ్యక్తి తమ జాతికి చెందిన దేశ పౌరసత్వాన్ని కలిగి ఉంటే వారు తమ జీవిత కాలంలో ఎప్పుడైనా పుట్టిన దేశమైన అమెరికా పౌరసత్వాన్ని ఎంచుకోవచ్చు.
ట్రంప్ సహజ సిద్ధమైన పౌరసత్వాన్ని అడ్డుకుంటానని హామీ ఇచ్చారు. అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పై సంతకం చేసే అవకాశం ఉంది. ఈ ఉత్తర్వు ప్రకారం పిల్లాడు లేదా పాప అమెరికా పౌరసత్వం పొందాలి అంటే కనీసం తల్లిదండ్రుల్లో ఒకరు ఖచ్చితంగా అమెరికన్ అయి ఉండాలి, లేదా చట్టబద్ధమైన పర్మనెంట్ రెసిడెన్స్ అయినా అయి ఉండాలి. దీని అర్థం ఏంటంటే అమెరికాలో జన్మించిన పిల్లల తల్లిదండ్రుల్లో ఒక్కరు కూడా అమెరికన్ సిటిజన్ లేదా పర్మనెంట్ రెసిడెంట్ అవ్వకపోతే వారికి పౌరసత్వం లభించదు. 2022 యుఎస్ జనాభా లెక్కల విశ్లేషణ ప్రకారం యుఎస్ ను తమ నివాసంగా మార్చుకుని 4.8 మిలియన్ల భారతీయ అమెరికన్లు ఉన్నట్లుగా అంచనా. వీరిలో 1.6 మిలియన్ల భారతీయ అమెరికన్లు అమెరికాలో పుట్టి పెరిగారు. వారిని సహజ పౌరులుగా మార్చారు కూడా. అయితే డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ రాజ్యాంగ విరుద్ధమైతే కోర్టులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కోర్టులు ఏం తేల్చుతాయనే సంగతి తర్వాత. ముందు ట్రంప్ తమ కొంప ముంచుతారేమోనని భారతీయ విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ట్రంప్ ఇంకా అధ్యక్ష పీఠం ఎక్కక ముందే ఈ స్థాయిలో భయపడుతున్న విదేశీ విద్యార్థులు ఆయన అధికారం చేపట్టాక జరగబోయే పరిణామాలకు ముందే సిద్ధపడిపోతున్నారు. కొందరు మాత్రమే ప్రత్యామ్నాయాలు చూసుకోగలుగుతున్నారు. కానీ చాలా మందికి తమ కలలన్నీ కళ్ళలవుతాయనే దిగులు తప్పడం లేదు. ఎన్నో ఆశలతో అమెరికా వచ్చిన వారు, కష్టపడి డిగ్రీలు పూర్తి చేసిన వారు, ఇప్పటికే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ పై ఉన్నవారు, ఒక్క మాటలో చెప్పాలి అంటే H1B వీసాపై ఉన్న వారందరి మెడపై ట్రంప్ కత్తి వేలాడుతున్నట్లే.